మనోభావాలు, భక్తుల మనోభావాలు ఇదంతా నాటకం, బూటకమా? మీకుండాలిగా ముందు దాన్ని ప్రొటెక్ట్ చేయాలి, పరిరక్షణ చేయాలి అనేది. రైట్. ఓవి రమణ గారు తిరుపతి దేవస్థానం మాజీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రీనివాసానంద సరస్వతి స్వామి ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు, భానుప్రకాష్ రెడ్డి గారు టీటీడీ బోర్డు సభ్యులు, బీజేపీ సీనియర్ నాయకులు. నమస్కారం అండి అందరికీ. నమస్తే రమణ గారు. రమణ గారు, ఇప్పుడు నేను చెప్పినట్టు ఇంట్రోలో మీరు వినే ఉంటారు. అంటే రాజకీయం చేయడానికి కలియుగ దైవం, ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తప్ప వైసీపీ నాయకులకు ఇంకొక, అంటే ఇది దీన్ని ఆయుధంగా తీసుకుంటే ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టచ్చు అని ఏమన్నా భావిస్తున్నారా వాళ్ళు? ప్రతి సందర్భంలో కూడా ఫెయిల్ అవుతూ వస్తున్నా ఇప్పుడు బ్రహ్మోత్సవాలు ముందు పెట్టుకుని అందరూ ఒక ఎమోషను, ఆ భక్తిభావంలో ఉంటారు, ఒక ఉత్సవంలా చేసుకోవడానికి. సో కావాలని చేస్తున్నట్టే అనిపిస్తుంది అయితే నాకు. రమణ గారు. ఋషి గారు, స్వామి గారికి, భానుకి అందరికీ నమస్కారం. మీకు కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి దురదృష్టవశాత్తు ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలికి 9 సార్లు, 2 సార్లు, 1.5 సారి అధ్యక్షులుగాను, మిగతా సార్లు సభ్యులుగా ఉన్నారు. కానీ మీరన్న పాయింట్, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఎందుకు సెంట్రిక్ పాయింట్గా తీసుకుంటున్నారు, ఎందుకు దీన్ని పదే పదే దీన్ని తీసుకొస్తున్నారనేది. కరుణాకర్ రెడ్డి నైజం ఏంటంటే మొదటి నుంచే ఆయన ఒక మంచి మార్కెటింగ్ మేనేజర్. ఏది ఎక్కడ ఏ వస్తువును మార్కెట్ చేయాలనో ఆ వస్తువును మార్కెట్ చేస్తే ఆయనకి ఎట్లా మైలేజ్ వస్తుందో తెలిసిన వ్యక్తి. ఆయనకు భయము, భక్తి, దేవుడి పట్ల అవన్నీ ఏ కోశాన లేవు. కానీ కోశాన అవన్నీ పూర్తిగా సంపూర్ణంగా వ్యక్తి నేనే ఈ భారతదేశం పైన అని చెప్పే ప్రయత్నం ప్రతిసారి చేస్తుంటాడు ఆయన. పాలక మండలి ఆయన నేను పనిచేసిన సాయంత్రం మేమిద్దరం 2008లో మా పాలక మండలి టర్మ్ అయిపోయిన తర్వాత మాకు ఒక సన్మాన సభ చెప్పి 5 గంటలు అయిపోయిన తర్వాత 5:30కు ఆయన నామం తుడిచేసుకున్న వ్యక్తి. ఓకే. 5 గంటలకు సన్మాన సభ అయిపోతే 5:30కి ఆయన నామం తుడిచేసుకున్న వ్యక్తి. అంటే దాన్ని బట్టి ఆయన నటన ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు నుంచి తిరిగి పాలక మండలి ఆయన మళ్ళీ సభ్యుడిగా అయినంత వరకు కూడా ఏ పొద్దు నామం పెట్టినట్టు మీరు ఎవరైనా చూస్తుంటే చెప్పచ్చు. కానీ ఆయన ఎట్లా ఏ విధంగా చేస్తారంటే, మనిషి అంటే ఏంటి, మానవ విలువలు అంటే ఏంటివి, మానవ విలువలు ఎలా ఉండాలి. నిన్న మాట్లాడుతున్నాడు ఆయన, రాముడికి రామదాసు ఎటువంటి వాడో గోవిందుడికి నేను గోవిందదాసు కాబోతున్నాను. నేను అంత గోవిందదాసు నీకు అంత ఒకవేళ మీకు ఏమన్నా మీరు పరివర్తన వచ్చి మీరు స్వామి పట్ల అంకితం భావంతో అంత చిత్తశుద్ధి ఉండి నేను గోవిందదాసుకు మారిపోతున్నానంటే, అన్నమయ్యలాగా మీరు కలియుగ అన్నమయ్యలాగా తీసుకుని ఒక తాంబూరు తీసుకొని వీధి వాడ వెళ్ళి అన్నమయ్య కీర్తనలు పెట్టి స్వామి వైభవాన్ని గురించి, స్వామి ప్రాశస్త్యాన్ని గురించి, వెంకటేశ్వర స్వామి క్షేత్రాన్ని గురించి మీరు చెప్పాలి. కానీ ఒక రాయికి, ఒక శిల్పానికి, విగ్రహానికి కూడా తేడా తెలియని వ్యక్తి ఒక రాయిని శిల్పంగా మలిచే ప్రాసెస్లో చాలా ఉంటాయి. అంటే ఎవరికైతే ఒక శిల్పం కావాలనుకుంటారో ఆ శిల్పానికి వాళ్ళకి కావాల్సినట్ల స్వామికి మనము స్వామి ఆయన ముఖస్సు మార్చే విధంగా నవ్వు రావాలి, పెదాల సైజు రావాలి, ప్రతిదీ కూడా కొలతల ప్రకారం, శిల్పి ప్రకారం తీసుకుంటూ వస్తేనే ఆ విగ్రహానికి సంపూర్ణత వస్తుంది. అలా విగ్రహానికి పూర్తిగా రాకుండా ఒక విగ్రహాన్ని తయారు చేయడానికి 10-15 విగ్రహాలు వేస్ట్ అవుతాయి. ఆ వేస్ట్ అయ్యేటట్టు వేళ్ళు పోతాయి, చేతులు పోతాయి, కొన్ని తలలు పోతాయి, రకరకాలుగా పోతాయి. ఎందుకంటే అవి షేప్కి రావు. వాళ్ళకి కావాల్సిన విధంగా ఆ విగ్రహానికి పూర్తిపూర్ణత వచ్చింది. ఆ విగ్రహాన్ని తెచ్చుకోవడానికి అది భగవంతుడు అనుగ్రహము, భగవంతుడు ఉంటేనే ఆ విగ్రహానికి కూడా సంపూర్ణత వస్తుంది. ఆ శిల్పం తయారైపోయిన తర్వాత తీసుకుపోయి వచ్చిన తర్వాత గుడిలో ప్రతిష్ట చేసి, సంప్రోక్షణ చేసి, భూమి పూజ చేసి, దానికి ప్రాసెస్ అంతా ఉంది. అవన్నీ చేసిన తర్వాత అది విగ్రహం అనబడుతుంది. అంతవరకు అది విగ్రహం అనబడదు. అది ఒక శిల్పం,
ఆ శిల్పం అని కూడా ఎప్పుడు పూర్తి స్థాయిలో శిల్పం తయారైన తర్వాత దాన్ని శిల్పం అంటారు, కానీ అంతవరకు రాయికి శిల్పానికి మధ్యలో తయారవుతున్న వస్తువు. అలాంటి అలాగా విడిపోయిన భాగాలు ఎన్నో ఉన్నాయి. కాళ్ళు విడిపోయినవి ఉన్నాయి, చేతులు విడిపోయినవి ఉన్నాయి, తలలు ఉండిపోయినవి ఉన్నాయి. అలాగా అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళితే ఆ భాగాలన్నీ స్క్రాప్ కింద చాలా ఉన్నాయి, ఎత్తేసి అవన్నీ డెబ్రిస్ కింద పాడేసిన కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇది ఇవాళ 20 సంవత్సరాల క్రితం నేను ఆయన కూడా వెళ్ళి ఇన్స్పెక్షన్ చేశాం. మేమిద్దరం కలిసి పనిచేసినప్పుడే మేము కూడా వెళ్ళాం. అప్పుడు ఈ విగ్రహాల్లో, అప్పుడు ఉన్న విగ్రహాల్లో మేము అంత పర్టికులర్గా ఇదే విగ్రహం అని గుర్తులేదు, కానీ ఈ విగ్రహాలు కూడా కొన్ని పడి ఉన్నాయి. అలాంటి స్క్రాప్ కొన్ని వెంటనే తీసేయండి, ఎక్కడన్నా వేసేసేయండి. లేదా స్థలం మార్పిడి జరిగింది, ఆ స్థలం అక్కడ అప్పుడున్న స్కల్ప్చర్ ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు లేదు, అక్కడి నుంచి మార్చారు. ఇది ఇంతవరకు పొదల్లో ఉన్నది, ఎక్కడో బుషుల్లో ఆ చెట్ల మధ్యలో ఎక్కడ ఉన్నది. ఇప్పుడు అవన్నీ క్లీన్ చేసి పార్కింగ్ చేయడంలో ఇది బయటకు వచ్చింది. బయటకు వచ్చి ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి ఫ్లోరింగ్ చేసే వంతుల్లో అక్కడ పడింది అది. దాన్ని ఇప్పుడు ఆయన తీసుకొచ్చి దాన్ని నేను ఇక్కడ సాక్షాత్తు మహావిష్ణువు వైష్ణవ అవతారము విగ్రహం పడింది, అది విగ్రహం కాదు, విగ్రహం అక్కడ పడింది. దీన్ని ఒక అనాథ స్వామి అనాథగా ఇక్కడ పడి ఉన్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు పట్టించుకోవడం లేదు, పాలక మండలికి పని చిత్తశుద్ధి లేదు, కైంకర్యాలు చేయాలంటే పాద నమస్కారం చేసి ఆయన ఒక టెంకాయ కొట్టి కర్పూర హారతి ఇచ్చి పూజ చేశాడు, బాగానే ఉంది. నిన్ననే సుప్రీంకోర్టులో ఇలాంటి ఒక పెద్ద మనిషి ఒక దాఖలు చేశాడు. రాకేష్ దలాల్ అనే ఒక వ్యక్తి, అయ్యా ఒక విగ్రహం మొఘల్ రాజులో ఖజురా అనే టెంపుల్లో విగ్రహం ఒకటి మొండెం నరికేశారు మొఘళ్ళు. మీరు చెప్తారు కదా మొఘళ్ళ గురించి, ఇంతకుముందు మీ ఇంట్రడక్షన్లో చెప్పారు కదా, అందుకని చెప్తున్నాను. మొఘల్లో విగ్రహం నరికేశారు, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి డైరెక్షన్ ఇవ్వండి, విగ్రహం తీసుకొచ్చి మళ్ళీ అక్కడ పెట్టించమని చెప్పండి అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గోగాయ్ గారు నిన్నలే మొన్న సాయంత్రం చెప్పిన జడ్జిమెంట్. బాబు నువ్వు వైష్ణవుడివి, నువ్వు విగ్రహం, నువ్వు స్వామి పట్ల చాలా అంకిత భావం నువ్వు అంటున్నావు కదా, అంతా నీకు మనోభావాలు దెబ్బతిని ఉంటే ఆ విగ్రహం మీ ఇంట్లో వెళ్ళి పెట్టుకొని పూజలు కైంకర్యాలు అన్నీ చేసుకోవచ్చు, నీకు ఆ పర్మిషన్ ఇస్తాను ఎత్తుకొని పెట్టుకున్నాడు. ఇప్పుడు నేను అదే చెప్పబోతున్నాను. అయ్యా కలియుగ గోవిందదాస్ గారు, మీరు వెళ్ళి ఆ విగ్రహాన్ని తీసుకొని మీ ఇంట్లో పెట్టి నిత్య కైంకర్యాలు చేసి స్వామికి అన్ని చేస్తే మీరు నిజమైన గోవిందదాస్ అవుతారు. పాయింట్ కూడా ఒకటి ఏంటంటే రమణ గారు, ఒకవేళ నిజంగానే ఆయన భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా దీన్ని చెయ్యాలంటే అసలు దీన్ని వీడియో తీసి యాగి కూడా చేయడు ఆయన. సో అక్కడే తేలిపోయింది కదా, రైట్. సో భానుగారి దగ్గరికి వచ్చే ముందు ఒకసారి స్వామీజీతో మాట్లాడదాం. సరస్వతి స్వామీజీ, స్వామి ఎట్లా చూస్తున్నారంటే వరుసగా ఇప్పుడు కాదు, ఇది విగ్రహం ఒక ఇన్సిడెంట్, అంతకుముందు క్యూ లైన్లు ఒక హడావుడి చేశారు, దాని తర్వాత భానుగారు లాంటి వాళ్ళు దాని మీద ఏం జరిగింది అని, అలాగే అధికారులు విజిలెన్స్ వీళ్ళంతా చేస్తే ఆ కుట్ర ఏంటో బయటపడింది. అలాగే అంతకుముందు ఈ కల్తీ వ్యవహారం, అలాగే గోవులు. అంటే ఏంటి ప్రతి ఇన్సిడెంట్ తీసుకుని మళ్ళీ చివరికి వచ్చినప్పటికీ ఏమంటారు, మఠాధిపతులు ఎక్కడ, పీఠాధిపతులు ఎక్కడ, హైందవ ధర్మానికి అన్యాయం జరిగిపోతుంది అని. సో నా పాయింట్ ఏంటంటే దీన్ని ఇలా వదిలిపెట్టేస్తే